సాధారణంగా దేశంలోని ఎవరైనా తప్పు చేస్తే గనక దాని యొక్క కేసు పరిమాణం బట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి జడ్జిలు దానికి శిక్ష వేస్తారన్నమాట. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఉరిశిక్ష వేయరు. మన భారతదేశంలోని ఉరిశిక్షలనేది బాగా తక్కువ. ఎందుకంటే మన భారతదేశంలో అంతకుముందైతే బ్రిటిష్ పరిపాలించినప్పుడు భారతీయుల మీద ఎక్కువగా ఉరిశిక్షలు గట్టి వేసేవారు. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఉదాహరణకి మనకి మద్రాస్ హైకోర్ట్ ఉండేది కదా! మనకి అందరూ కలిపి. ఇప్పుడు కూడా మద్రాసు చెన్నైలోనే హైకోర్ట్ ఉంది. హైకోర్ట్‌లోని ఎవరైతే ఎక్కువ మరణశిక్ష వేశారో వాళ్ళ విగ్రహాన్ని బయట పెట్టారు. ఎవరైతే తక్కువ మరణశిక్ష వేశారో వాళ్ళని లోపల ఆయన విగ్రహం పెట్టారు. అది కూడా పాలరాతితో కట్టారు. మరి మరణశిక్షలు తక్కువ వేసిన ఆయన్ని ఎవరైతే ఎక్కువ మరణశిక్ష వేశారో ఆయన్ని రాతి రాయి, నల్ల రాయితోటి కట్టి బయట పెట్టారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ దేశం మరణశిక్షలోని ప్రపంచంలోనే టాప్ రికార్డ్ సృష్టించిందన్నమాట. అంటే విపరీతమైన మరణశిక్షలు విధించింది. ప్రజలు ఏం తప్పు చేసినా, వాళ్ళకి మతానికి వ్యతిరేకించినా, లేదా ఆ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా ఆ ప్రభుత్వం పెట్టిన కండిషన్స్‌కి ఎగనెస్ట్‌గా ఉన్న మాక్సిమం అన్నిట్లో కూడా మరణశిక్షే. ఆ విధంగా చూసుకుంటే మన భారతదేశంలోని ఎన్నో మరణశిక్షలు పడాలి. ఎన్నో కాదు. ఎందుకంటే రోజు ఎవడో ఒకడు ఏదో ఒక తప్పు చేస్తా ఉంటాడు. కానీ మన భారతదేశంలో అటువంటి మరణశిక్షలు వేయరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన భారతదేశానికి కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలున్నాయి. దాన్ని బట్టయితే ఈ కోర్టులు వ్యవహరిస్తా ఉంటాయి. ఇంతకీ ఆ దేశం ఏంటనేది తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ దేశం ఏంటంటే సౌదీ అరేబియా. అయితే మనం ఏఎఫ్‌పి లెక్కల ప్రకారం ఈ దేశంలో ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసిందంట. మరి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలోనే అత్యధికంగా మరణశిక్ష సంఖ్య 2024 ఈ సంఖ్య 338గా ఉండేది. తాజా లెక్కలతోటి ఈ దేశం తన రికార్డులను తానే అధిగమించినట్లు అయింది. మరి సోమవారం మక్కాలో హత్య కేసులో 3కి మరణశిక్ష విధించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించిన తర్వాత తాజా సంఖ్య బయటికి వచ్చింది. నిజానికి సౌదీ అరేబియా తన సొంత రికార్డులను బద్దలు కొట్టడం ఇది వరుసగా రెండో సంవత్సరంగా విశ్లేషకులు చెబుతున్నారు. చూశారు కదా! సౌదీలోని ఏ చిన్న తప్పు చేసినా ఆ దేశానికి వ్యతిరేకంగా వెళ్ళినా లేదా ఆ ప్రభుత్వానికి రూల్స్‌కి వ్యతిరేకంగా వెళ్ళినా పుటుక్కుమని మరణశిక్ష విధించేస్తారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్నీ మూసుకొని ఉండాలి. ఏది కూడా తప్పు చేయరాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కరెక్టే. మన దేశంలో కూడా అటువంటిటిని అమలు చేయాలి కొన్నిట్లో. రేప్ కేసులకు సంబంధించిన అన్నిట్లో కూడా మన మన దేశంలో కూడా క్రియేట్ చేయాలి. ఈ మరణశిక్షలు రావాలి రేప్ కేసుల విషయంలో. ఎందుకంటే ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు బాగా ఎక్కువైపోతున్నాయన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.